హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఆల్రెడీ ఓటర్ ఐడి ఉన్నట్లయితే దాంట్లో ఏమైనా ఎడిట్స్ ఏమైనా ఇష్యూ మీరు చేయాలి అనుకుంటే ఎలా చేయాలో మన మొబైల్లో మీరు ఎలా ఈ ఇష్యూ లేదా ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లోని గూగుల్ ప్లే స్టోర్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి మీరు ఎంటర్ అయితే అంటే లాగిన్ అయితే కావచ్చు. ఇన్ కేస్ మీరు న్యూ యూజర్ అయితే మీ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, మీ ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్, పాస్వర్డ్ అలాగే ఓటీపీ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు న్యూ యూజర్ కాబట్టి ఇక్కడ యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని పాపప్ అయితే వస్తుంది. ఓకే అయితే చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓటర్ రిజిస్ట్రేషన్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అయితే వస్తాయి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే వస్తుంది. మై నేమ్ ఈజ్ ఓటర్ మిత్ర అని మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. మీరు కింద స్క్రోల్ చేసిన తర్వాత లెట్స్ స్టార్ట్ పై మీరు క్లిక్ అయితే చేయండి. డూ యూ హ్యావ్ ఆల్రెడీ ఐడి నెంబర్ అయితే రావటం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఓటర్ ఐడి నెంబర్ ఉంది కాబట్టి ఎస్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చి మీ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసి ఫెచ్ డీటెయిల్స్ పై మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత నెక్స్ట్ పై మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ అలాగే రీజనల్ అంటే హిందీ లేదా తెలుగులో మీరు టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్నేమ్, ఆ తర్వాత లాస్ట్ నేమ్, ఆధార్ డీటెయిల్స్ అలాగే మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది. అందులో మీరు మీ మొబైల్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ఆఫ్ రిలేటివ్ ఇవ్వచ్చు, అలాగే ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ అయితే చూస్ అయితే చేసుకొని కింద టిక్ మార్క్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా డిక్లరేషన్ అని ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ అప్లికెంట్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఆఫ్ అప్లికేషన్ దగ్గర మీరు ఎంటర్ అయితే చేయాలి. అంటే ఫ్రెండ్స్, మీరు ఏదైతే డీటెయిల్ అనేది మీరు ఎడిట్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ ఎడిట్ అనేది అంటే ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది మీరు యాడ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. లాస్ట్లో ఈ విధంగా యువర్ రిఫరెన్స్ ఐడి అని రావటం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందించడం కోసం మేము చాలా ఎఫర్ట్స్ అయితే పెడతాము. ఫ్రెండ్స్, మా ఎఫర్ట్స్కి ఒక లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.